Hello guys, welcome back to my channel. Welcome back to the another video. I am here with another video. పోతరాజు శివన్ ఆచారం. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే హెల్పింగ్ వీడియో అనమాట. సో ఎన్నో వీడియోస్ నేను చేస్తున్నా, చాలామంది ఆ వీడియోస్ అనేది స్కిప్ చేస్తారు, స్క్రోల్ చేసేస్తారు, ఆ వీడియోస్ అనేది చూడటం లేదు. కొద్దిగా నేను ఇప్పుడు చేసే వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఇది హెల్పింగ్ వీడియో కాబట్టి అవి స్కిప్ చేసినా ఇది మాత్రం స్కిప్ చేయకండి. మనం ఈ వీడియో చూడడం ద్వారా, ఈ హెల్పింగ్ చేయడం ద్వారా ఒక మనిషి ఆరోగ్యం అనేది నిలబడుతుంది, ఒక మంచి ప్రాణం అనేది నిలబెడుతుంది. అదే ఒక ఆడవాళ్ళు వీడియోలు చేసిరనుకో వాళ్ళనైతే కొన్ని కేస్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోతాయి, కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు, కొన్ని లక్షల కామెంట్లలో ఉంటాయి. కామెంట్లు అయితే ఇక చెప్పదు, ఘోరం కామెంట్లు ఉంటాయి. అదే మనం ఎంత మంచి వీడియోలు చేసినా ఒక్కడు సూపర్ అని పెట్టాడు, ఒక్కడు హైలైట్ అని పెట్టాడు, ఒక్కటి పోనీ ఇట్లా సూపర్ అని సింబల్ కూడా ఒక్కడు పెట్టాడు. అదే ఆడవాళ్ళు చేసిరనుకో దాంట్లో కంటెంట్ ఉండని ఉండకపోని ఏదైనా ఉండని ఖచ్చితంగా దానికి ఏదో ఒక కామెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి చూసినోడు ఒక్కడైనా ఎందుకు కాదు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేస్తాడు. సో అట్లనే దానికి ఎట్లయితే రెస్పాండ్ అవుతారో ఈ వీడియోకి కూడా చూసి ఖచ్చితంగా అందరు రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే హెల్పింగ్ వీడియో అనమాట. ఈ హెల్పింగ్ వీడియో ఏంటంటే నాకు ఒకరు ఫోన్ చేయడం అనేది జరిగింది. ఈ మనిషి హైదరాబాద్లో నివసిస్తూ ఉంటాడంట. సో అతనికి హెల్పింగ్ వీడియో కావాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఆ మనిషి పేరు వచ్చేసి నాంపల్లి పండు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా బాగా ఇబ్బంది పడుతున్నాడు. సో నాంపల్లి పండు అనే వ్యక్తి హైదరాబాద్లో ఒక హాస్పిటల్లోనైతే చికిత్స పొందుతుండ అనమాట. హాస్పిటల్ పేరు వచ్చేసి గుడ్ లైఫ్ రిహాబిలేషన్ సెంటర్ అంట. గుడ్ లైఫ్ రిహాబిలేషన్ సెంటర్ అనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటుండు. సో ఆ ట్రీట్మెంట్కి కనీసం ఖర్చు వచ్చేసి ఎంత అవుతుందో హాస్పిటల్ వాళ్ళైతే చెప్పలేదంట. సో నాకు ఈ వీడియో చేయమని మనకు ఒక వ్యక్తి ద్వారానైతే తెలిసిందనమాట. సో ఈ హెల్పింగ్ వీడియో ఎందుకు కాదు చేయాలా, ఎందుకంటే మనం చేసే వీడియోతోటి ఒక నలుగురు ఎందుకు కాదు ఆయనకు సాయం చేస్తారు కాబట్టి ఆ నలుగురు మీకు తోచిన సాయం ఎందుకు కాదు 10 రూపాయలు అని 20 రూపాయలు అని తోచిన 100 రూపాయలు కాదు 500 ఎందుకు కాదు 1000 రూపాయలు ఎందుకు కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆయన ఫోన్పే నెంబర్ కూడా ఇస్తా, గూగుల్ పే నెంబర్ కూడా ఇస్తా. సో వాళ్ళ కూతురు పేరు వచ్చేసి నాంపల్లి అక్షిత అంట. సో ఆ వీడియోని చూసి ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోని అందరూ చూసి ఖచ్చితంగా ఈ హెల్పింగ్ అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తన కూతురు గూగుల్ పే ఫోన్పే అయితే ఇచ్చిందనమాట స్కానర్. తన కూతురు పేరు వచ్చేసి నాంపల్లి అక్షిత. తను కూడా పెట్టడం అనేది జరిగింది. రేస్ ఫండ్స్ ఫర్ మై ఫాదర్ అని పెట్టింది. సో కొద్దిగా ఫండ్స్ అనేటివి రేస్ చేయండి, తోటి మనిషిగా మనం సాటి వ్యక్తికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అతను 45 ఇయర్స్ అనమాట. ఆయన హైదరాబాద్ తెలంగాణలోనే నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక భార్య, తనకు ఒక కూతురు. ఆయన ఎన్నో వారాల నుండి బ్రెయిన్ స్ట్రోక్ నుండి ఇబ్బంది పడుతుండంట. సో మొన్ననే ఈ గుడ్ లైఫ్ రిహాబిలేషన్ సెంటర్లో అడ్మిట్ అయ్యిండు, ఐసీయూలో ఉన్నాడు అనమాట. సో ఈ వీడియోని చూసి ఖచ్చితంగా అందరూ ఈ నాంపల్లి అక్షిత అనే తన కూతురు స్కానర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ కూడా నేను చెప్తున్నా 6305732943 6305732943. ఇంకొక నెంబర్ వచ్చేసి 9177851321 9177851321. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్ కానీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు తోచిన సాయం ఎందుకు కాదు మన ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ప్రతి ఒక్క మనిషి దగ్గరనైతే ఇవ్వాలి. ఫోన్పే గూగుల్ పే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. తోచిన సాయం ఎందుకు కాదు అతనికి కంపల్సరీ చేయాలని ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీకు తోచిన సాయం ఎంతో కొంత 2 రూపాయలు ఎందుకు కాదు 3 రూపాయలు ఎందుకు కాదు 5 రూపాయలు తోచిన వారు 10 రూపాయలు ఎందుకు కాదు 50 రూపాయలు మీకు తోచినంత మీ స్థాయికి తగ్గట్టు వాళ్ళకు ఫోన్పే గూగుల్ పే అనేది చేయండి. నాంపల్లి పాండు అనే మనిషి ప్రాణాన్ని నిలబెట్టండి. తోటి మనిషిగా ఇంకొక తోటి మనిషి ప్రాణం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిది. ఒకరికొకరం సాయం చేసుకోవాలి. భారతదేశంలో పుట్టినందుకు మనందరం కలిసిమెలిసి ఉండాలి. ఒకరికి ఆపద వస్తే ఖచ్చితంగా 100% నిలబడాలి. హాస్పిటల్లో ఇప్పుడు ఆయన బ్రెయిన్ స్ట్రోక్ తోటి బాధపడుతుండు కాబట్టి అక్కడ ఎన్ని డబ్బులు అవుతాయి ఎంత అవుతుంది అనేది ఇప్పటి వరకు డాక్టర్స్ అయితే చెప్పలేదు. సో ఎంత అవుతుంది అనేది తెలియదు కాబట్టి ఇప్పటికైతే ప్రెసెంట్ ఐసీయూలో ఉన్నాడు, అడ్మిట్ అయ్యిండు. ఆయన ఎన్నో వారాల నుండి సఫర్ అవుతున్నంట బ్రెయిన్ స్ట్రోక్ నుండి.
సో రీసెంట్లీ అయినా కొన్ని వారాల నుండి అడ్మిట్ అయ్యిండు అనమాట, ఐసీయూలో ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా మీకు తోచిన సాయం అందరు కంపల్సరీ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాంపల్లి పాండు అనే వ్యక్తిని కాపాడాల్సిన బాధ్యత మనందరిదని కూడా నేను చెప్తున్నా. మీరు అందరూ ముందుకు రావాలి, ఖచ్చితంగా ఫండ్స్ అనేటివి రేజ్ చేయాలి, ఆ మనిషి ప్రాణం అనేది కాపాడండి. సో సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తారో ఇగో ఇక్కడ ఫోటో కూడా వేస్తున్నా, ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, వాళ్ళ కూతురు నాంపల్లి అక్షిత తన కూతురు అనమాట, తన కూతురు ఫోన్పే, గూగుల్ పే నెంబర్, తన స్కానర్ కూడా ఇక్కడ నేను వీడియోలో వేయడం అనేది జరుగుతుంది. సో స్కాన్ చేసి మీకు తోచిన సాయం ఎందుకు కాదు అతనికి చెయ్యండి. సో తోటి మనిషిగా తోటి ప్రాణం నిలబెట్టండి. మీకు తోచిన సాయం ఎందుకు కాదు ఖచ్చితంగా అందరూ చేయాలి, అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గో హెడ్, అందరూ ముందుకు రావాలి. ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ చూడండి. కొద్దిగా చెప్పిన కదా స్టార్టింగే గర్ల్స్ వీడియోస్ని కాకుండా ఇట్లాంటి వీడియోస్ కూడా చూసి కొద్దిగా హెల్పింగ్ నేచర్స్ అనేది స్టార్ట్ చేయండి. నేను కూడా ఈ హెల్పింగ్ వీడియో కంపల్సరీ చేయాలి. మనం చేసే ఈ హెల్పింగ్ వీడియో ద్వారా అతని ప్రాణాన్ని నిలబెడుతుంది అని నేను అనుకుంటున్నా. ఈ వీడియోని కొంతమంది లీడర్లన్నా చూడాలి, కొంతమంది పొలిటీషియన్స్ అన్నా చూడాలి, వాళ్ళ దగ్గర వరకు కూడా పోవాలని కోరుకుంటున్నా. అవసరమైతే మన సీఎం వరకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మనం షేర్ చేసి 100% రీచ్ అవుతుంది, అది మన దగ్గర ఉంటుంది. మనం షేర్ చేసి ఒక 10 మందికి ఎందుకు కాదు వాళ్ళని కూడా షేర్ చేయమంటే ఖచ్చితంగా అది ఎక్కడికో పోతుంది, వీడియో అనేది వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూప్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్కి కానీ ఖచ్చితంగా షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టండి, ఫండ్స్ అనేటివి రేజ్ చేయండి. అట్లా షేర్ చేయడం ద్వారా అది ఎక్కడి వరకు పోతుంది వీడియో, అతనికి ఫండ్స్ అనేటివి రేజ్ అవుతాయి, అతని ప్రాణాన్ని నిలబెట్టే వరకు వెళ్తుంది, అతని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా వీడియోని చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ ఇంకెన్నో, ఎవరికైనా ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ చెప్తా, నా వాట్సాప్లో నాకు ఇమేజెస్ కానీ ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు టెక్స్ట్ చేయండి. ఖచ్చితంగా నేను ఈ వీడియో ద్వారా మీకు హెల్ప్ అవుతా. 8465991353 8465991353 నా వాట్సాప్ నెంబర్ అనమాట. దీనికి ఎవరైనా ఆపదల్లో ఉన్నవారు బాధపడుతూ ఉంటే ఈ వీడియోకి వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీరు బాధపడుతున్నది ఏందో కారణం దాన్ని నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతా. ఇలాంటి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తా. కానీ తొందరగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఎందుకు కాదు షేర్ చేయండి, ఎందుకంటే మనం షేర్ చేసే దాని ద్వారా ఆ 10 మంది ఎందుకు కాదు వాళ్ళు కూడా తోచిన సాయం ఎంతో కొంత గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాళ్ళకి చేయడం అనేది జరుగుతుంది. నాంపల్లి పాండు అనే వ్యక్తికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం, అతనికి హెల్పింగ్ చేసిన వాళ్ళం అవుతాం, అతని ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళని కూడా అవుతాం. ప్రతి ఒక్క మనిషి ముందుకు రావాలి, భారతదేశ పౌరులుగా మనం అందరం ముందుకు రావాలి. ఖచ్చితంగా నాంపల్లి అనే పాండు బ్రెయిన్ స్ట్రోక్ నుండి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అతని ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం మనం అందరం కావాలి. ప్రతి ఒక్క మనిషి దగ్గర నుండి రూపాయి ఆయన అన్ని జామగూడి ఆయన ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుదాం. సో అందరూ ముందుకు రండి, ఫండ్స్ అనేవి రేజ్ చేయండి.